భవిష్యత్తులో పేదవాళ్లందరికీ చరవాణిలు ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కడప డ్వాక్రా మహిళల సదస్సులో పాల్గొన్న ఆయన వారితో ముఖాముఖి నిర్వహించారు. ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగాలనే డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తున్నానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నోట్ల రద్దు ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపిన ఆయన నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తామన్నారు. భవిష్యత్తులో నేను ఆలోచించేది అవసరమైతే ఇంకా కొన్ని సెల్ ఫోన్లు ఇస్తాం. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా సెల్ ఫోన్ ఇస్తే మామూలు సెల్ ఫోన్ కూడా సరిపోతుంది. దీంట్లో సెల్ ఫోన్లు 2 రకాలు ఉన్నాయి. ఒకటి స్మార్ట్ ఫోన్ ఉంది, ఒకటి మామూలు ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది, మామూలు ఫోన్ అయితే తక్కువ అవుతుంది. మామూలు ఫోన్లో కూడా నగదు రహిత చెల్లింపులు చెల్లించే అవకాశం ఉంటుంది. ఇది మీకు ఒక్కోసారి అనిపిస్తుంది చదువుకున్న వాళ్ళు కూడా టెక్నాలజీ అంటే రిజర్వేషన్లు వస్తున్నాయి, ఇది మనం చేయలేమని అభిప్రాయాలు వస్తున్నాయి. ఇది కష్టం కాదు. ఒక యాప్ నొక్కితే అందులో మీ ఆధార్ నెంబర్ పెడితే అదే మరిగా మీ పాస్వర్డ్ ఇస్తే ఆటోమేటిక్గా అది యాక్సెప్టెన్స్ వస్తుంది. అక్కడి నుంచి మీరు ఎక్కడికి పోయినా ఆ షాపులో దీనికి కానీ టాలీ అయితే వాళ్ళకు కూడా అకౌంట్ ఉంటే నేరుగా సెల్ ఫోన్ ద్వారానే పే చేసే పరిస్థితి వస్తుంది. మనకంటే వెనుకబడిన దేశం కెన్యా ఉంది. 100% ఈ మొబైల్ ట్రాన్సాక్షన్సే చేస్తున్నారు, నగదు రహిత చెల్లింపులే చేస్తున్నారు, సెల్ ఫోన్ ద్వారానే చేస్తున్నారు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న 3 రోజులుగా అందరికీ నేను చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాను. అన్ని కాలేజీల్లో ఉండే వైస్ ఛాన్సలర్స్ని, ప్రిన్సిపల్స్ని తీసుకుని వాళ్ళందరికీ కూడా చెప్పాను, మీరు పిల్లల్ని తయారు చేయండి. ఒక్కొక్క టీచరు ఒక్కొక్కరు పిల్లలు 10 మందికి నేర్పించండి. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. రెండోది, మనకు నరేగా సూపర్వైజర్లు ఉన్నారు. రోజుకు 60 లక్షల మందికి దిన వారీగా కూలి కూడా ఇస్తున్నాం. వాళ్ళ డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్కి పంపిస్తాం, వాళ్ళకు కూడా కార్డు ఇస్తాం. వీలైనంత వరకు రోజువారీగా మన ఫేర్ ప్రైస్ షాపుల్లో, లేకపోతే కిరాణా కొట్టుల్లో, సినిమా థియేటర్లో, ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ వీలైతే అక్కడ పాస్ మెషిన్లు పెడుతున్నాం. మీరు కార్డు తీసుకెళ్తే మీకు టికెట్ కావాలన్నా, నిత్యావసర వస్తువులు కావాలన్నా, కిరాణా కొట్లో సరుకులు కావాలన్నా మీరు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆటోమేటిక్గా మీ బ్యాంకు నుంచి దానికి ఎంత అయితే అంత డిలీట్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ 2 మార్గాలు చేసుకోగలిగితే మనకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు.